ఉప్పలపాడు గ్రామంలో జరుగుతూ ఉంది. నర్సరావుపేట రూరల్ మండలం అద్భుతంగా సాగుతూ ఉంది. వేలాది మంది ఈరోజు ఈ యొక్క క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేటలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. హ్యాట్రిక్గా మళ్లీ గోపిరెడ్డి విజయం సాధిస్తాడు. అట్లానే ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధిస్తాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు రెండోసారి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ పనులన్నీ హామీలు నెరవేర్చకుండా వెబ్సైట్లోంచి కూడా తీసేశాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మీద ప్రజల్లో ఎటువంటి నమ్మకం లేదు, నమ్మకం ఉండబోదు. ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం డ్రామాలు ఆడే చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే చెప్పాడో చెప్పిందని చేశాడు, చేసేదే చెప్తాడని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో మీద ప్రజలు నమ్ముతారు. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు శ్రీలంక అవుతుందని చెప్పాడు. నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం, అభివృద్ధి లేదు. మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని సంక్షేమం మీద ఇన్ని చేస్తాడండి? అభివృద్ధి గురించి ఒక మాట మాట్లాడా ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో? ఓన్లీ సంక్షేమం గురించే మాట్లాడాడు. అంటే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో దానికి రెట్టింపు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి కావాల్సిన బడ్జెట్ 12 లక్షల కోట్లు. ఈ రాష్ట్ర బడ్జెట్ 2,38,000 కోట్లు. అంటే 5 రెట్లు పెంచి నువ్వు ఏం చేయబోతున్నావు ఈ రాష్ట్రంలో? ఏమీ చేయలేడు. కాబట్టి ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు మామనే మోసం చేసి వెన్నుపోటు పడిసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రజలను మోసం చేయడానికి ఏమాత్రం వెనుకాడ్డు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. లాస్ట్ టైం అత్యధిక మెజార్టీతో గెలిచారు, ఈసారి ఎలా గెలవబోతున్నారు? తప్పకుండా దానికన్నా మించి గెలుస్తాం. ఈరోజు స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళేదో పైన ముగ్గురం గెలిచాం కదా మేము గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ మహిళలు, బీసీలు, ఈరోజు ఉన్నత కులాలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు.